అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు తోటకూర వెల్లుల్లిపాయ కారంతో ఎలా చేసుకోవాలో ఫ్రై చేసి చూపిస్తాను. పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని అండ్ సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కొన్ని ఎక్కువగా వేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసమని నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగానే శుభ్రం చేసుకున్న తోటకూర వేసి కలుపుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ కారం కోసం అని చెప్పి నేను ఒక 15 వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం రుచికి సరిపడా జీలకర్ర, ఉప్పు అండ్ కారం వేసి బాగా దంచుకోవాలి. ఇది దంచుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఆ స్మెల్కి ఉట్టి వెల్లుల్లిపాయ కారంతో వేడివేడి అన్నంలో తింటే బాగుండు అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత తోటకూర అనేది ఫ్రై అయిన తర్వాత ఉడికిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ కారం వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కారం తోటకూర కలుపుకొని ఆయిల్లో రెండు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే.